బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్చువల్ పోల్ డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎనెక్జర్ 6లో ఉన్నటువంటి సర్టిఫికెట్ నేను పూర్తి చేస్తాను. పోలింగ్ ఏజెంట్లు వచ్చి చదువుకుని సంతకం పెట్టండి. ఈ సర్టిఫికెట్లో మాక్ పోల్ చేశామని, కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఓట్లు లేవని, 17A రిజిస్టర్ మార్కెట్ కాపీలో కూడా ఎటువంటి ముందస్తు నమోదులు లేవని, అన్ని సీళ్లు సక్రమంగా వేశామని, పోలింగ్ ఏజెంట్లకి సంతకాలకు అనుమతించామని, నెంబర్లు రాసుకోవడానికి మీకు అనుమతించామని కూడా ఈ సర్టిఫికెట్లో ఉంటుంది. వచ్చి సంతకం పెట్టండి. డిక్లరేషన్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అసెంబ్లీకి పూర్తి చేసాం. అదేవిధంగా లోక్సభకు కూడా పూర్తి చేయాలి. లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు వచ్చి సంతకం పెట్టండి. పోలింగ్ ఆఫీసర్ 2 గారు, మీరు సర్టిఫికెట్లో 17A రిజిస్టర్లో ముందు పేజీలో సర్టిఫికెట్ రాశారా? రైట్. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రసీ సెక్షన్ 128 ఆర్పీ యాక్ట్ మనం అందరూ విధిగా ఫాలో అవ్వాలి కాబట్టి చదువుతాను. ఎవ్రీ ఆఫీసర్, క్లర్క్, ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ who performs any duty in connection with the recording or counting of votes at an election shall maintain and aid and maintaining the secrecy of the voting. Dear polling staff, సాధారణ ఓటింగ్ ప్రక్రియని ఎలా జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓటరు ఫస్ట్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వస్తారు. వారి యొక్క పేరుని బిగ్గరగా అడిగి ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబర్ని తనిఖీ చేస్తారు. నెక్స్ట్ వారు తీసుకొచ్చినటువంటి గుర్తింపు పత్రాన్ని భారత ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తింపు పత్రాల్లో సరిపోల్చుకుని ఆ నెంబర్ని బిగ్గరగా చదువుతారు. పురుష ఓటర్ అయితే క్రాస్గా గీత పెడతారు. స్త్రీ ఓటర్ అయితే క్రాస్గా గీత పెడతంతో పాటుగా సీరియల్ నెంబర్ దగ్గర సున్న చుడతారు. అదేవిధంగా థర్డ్ జెండర్ అయితే స్టార్ మార్క్ కూడా యాడ్ చేసి రెండో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. ఓటర్ రెండో పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చిన తర్వాత 17A రిజిస్టర్లో మొదటి కాలంలో సీరియల్ నెంబరు, రెండవ కాలంలో మార్కెట్ కాపీలో ఉండేటువంటి సీరియల్ నెంబరు నమోదు చేసి, మూడో కాలంలో అతని యొక్క గుర్తింపు పత్రం చివరి 4 సంఖ్యలు మరియు గుర్తింపు పత్రం వివరం నమోదు చేస్తారు. తర్వాత అతని యొక్క సంతకము కానీ వేలిముద్ర కానీ తీసుకుని ఎడమ చేతి చూపుడు వేలిపై ఇండెల్బి లింక్ అప్లై చేస్తారు. ఓటర్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ పింక్ పేపర్ స్లిప్, వైట్ పేపర్ స్లిప్ మొదటి కాలంలో 17A లిస్టులోని సీరియల్ నెంబరు, రెండో కాలంలో ఓటర్ లిస్టులోని సీరియల్ నెంబరు వేసి ఇనీషియల్ వేసి పింక్ పేపర్ స్లిప్, వైట్ పేపర్ స్లిప్ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. నాలుగో పోలింగ్ ఆఫీసర్ లోక్సభ కంపార్ట్మెంట్కి ఇన్ఛార్జి. వారు వైట్ పేపర్ స్లిప్ తీసుకుని భద్రపరుస్తారు. కంపార్ట్మెంట్లోకి వెళ్ళమని సూచిస్తూ బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. బ్యాలెట్ ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్, గ్లో లైట్, రెడ్ కలర్ గ్లో లైట్ పరిశీలించి వారిని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. 17A రిజిస్టర్ వరుస క్రమంలో ఓటర్ వస్తున్నారా లేదా పరిశీలించడం వారి యొక్క విధి. లోక్సభ ఓటు వేసిన అనంతరం ఓటర్ అసెంబ్లీ ఓటు వేయడానికి 5వ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. 4వ పోలింగ్ ఆఫీసర్ ఏ విధి నిర్వర్తించారో 5వ పోలింగ్ ఆఫీసర్ కూడా అదే రకమైనటువంటి విధులు నిర్వర్తిస్తారు. 17A రిజిస్టర్ వరుస క్రమంలో వస్తున్నారో లేదా అన్నది 4, 5 పోలింగ్ ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ పేరు? సుబ్బారావు. మొత్తకి సుబ్బారావు. సీరియల్ నెంబర్ 316, నూతక్కి సుబ్బారావు. ఆధార్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ 35, 31. సంతకం చేస్తారు. వేలిముద్ర. మీ ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. ఇవ్వండి 2 స్లిప్లు, ఇది తెలుపు, ఇది పింకు. తెలుపు స్లిప్ మేడం గారికి ఇవ్వండి.
మీ ఎడమ చేతి చూపుడు వేలు చూపించండి. మీకు బ్యాలెట్ రిలీజ్ చేస్తాను. కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయండి. తర్వాత అక్కడే పోలింగ్ ఆఫీస్ టైం ఉంటారు, అక్కడ ఆ పింక్ స్లిప్ ఇచ్చి ఓటు వేయండి.